హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడ విన్నా ప్రపంచవ్యాప్తంగా ఒకటే సమస్య అండి. శరీరంలో కొవ్వు పెరిగిపోవటం, అధిక బరువు, స్థూలకాయం. అలాగే శరీర భాగాల్లో పొట్ట చుట్టూరా, తొడల చుట్టూరా, పిరుల దగ్గర మరియు చేతుల దగ్గర ఇలా శరీరంలో కొన్ని భాగాల్లో కొవ్వు కూడా పెరిగిపోయే సమస్యతో బాధపడుతున్నారండి. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లో మార్పులు మరియు శరీరానికి వ్యాయామం లేకపోవటం. ఇలాంటి కారణాల వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోవటం మరియు అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ అధిక బరువు, శరీరంలో కొవ్వు పెరిగిపోయే సమస్యలు చెక్ పెట్టే అద్భుతమైన టిప్తో మీ ముందుకు వచ్చానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం క్యారెట్ అండి. క్యారెట్ను వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో ఉపయోగిస్తూ ఉంటారండి. క్యారెట్లో ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని జీవక్రియల రేటును మెరుగుపరచడంతో పాటు తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే శరీరంలో పెరిగిపోయిన కొవ్వు మరియు హాని చేసే టాక్సిన్లను శరీరం బయటికి విసర్జించడంలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. దీంతోపాటు ఈ టిప్లో మనం అల్లాన్ని కూడా వాడతామండి. అల్లం గురించి మనకు పరిచయం అవసరం లేదండి. అల్లం చేసే మేలు అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఇది శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతుంది. అలాగే ఉదర సంబంధిత గ్యాస్, ఎసిడిటీ, అలాగే మలబద్ధక సమస్యను నివారించడంలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. ముఖ్యంగా స్థూలకాయం, శరీరంలో కొవ్వు పెరిగిపోవడానికి ప్రధాన కారణం మలబద్ధక సమస్యే. మల విసర్జన సాఫీగా జరగకపోవడం వలన శరీరంలో కొవ్వు అధికంగా పెరిగిపోతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్, రక్తశుద్ధి లేకపోవడం, పేగు సరిగా ఆరోగ్యంగా లేకపోవటం, ఇలాంటి సమస్యలను దూరం చేసి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను మరియు కొవ్వును, అధిక బరువు సమస్యను నివారించడంలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి అల్లం. ఇక మూడవది మరియు ముఖ్యమైన పదార్థం నిమ్మకాయ అండి. నిమ్మకాయ గురించి కూడా మనకి పరిచయం అవసరం లేదండి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరాన్ని అనేక వైరల్ మరియు బ్యాక్టీరియా సమస్యలను దూరం చేయడంలో కూడా నిమ్మకాయ చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుందండి. నిమ్మకాయలో విటమిన్ సితో పాటు సిట్రిక్ యాసిడ్లు చాలా పుష్కలంగా లభిస్తాయి. వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో కూడా నిమ్మకాయ పెట్టింది పేరండి. నిమ్మకాయలో ఉండే అద్భుతమైన ఔషధ లక్షణాలు శరీరంలో కొవ్వు నిల్వలను విచ్ఛిన్నం చేయడంతో పాటు స్థూలకాయం, అధిక బరువు సమస్యలను నివారించడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ, క్యారెట్ మరియు అల్లం ఈ మూడింటిని ఉపయోగించి ఈ వెయిట్ లాస్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తీసుకోవడం ద్వారా అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ స్థూలకాయ బారిన పడుతున్నారండి. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవటం, దీన్నే బెల్లీ ఫ్యాట్ అని మనం ముద్దుగా పిలుచుకుంటాం. ఈ సమస్య నేడు అందరిలో ఉంటుందండి. ఎక్కువగా వ్యాయామం చేయకపోవటం మరియు ఎక్కువసేపు కూర్చొని పనిచేయటం, అలాగే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లో మార్పులు కూడా దీనికి ప్రధాన కారణం అండి. అలాగే ఒక చిన్న సైజు అల్లం ముక్కను కూడా ఇందులో వేసుకోవాలండి. నేను చూపించిన పరిమాణంలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు మరియు అల్లం ముక్కలు ఇందులో వేసుకుంటున్నామండి. తరువాత వీటికి 2 కప్పుల పరిమాణంలో వాటర్ని యాడ్ చేసుకుంటామండి. అంటే ఒక ఫుల్ గ్లాస్ పరిమాణంలో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్యారెట్ను మరియు అల్లాన్ని మంచి జ్యూస్లా చేసుకోవాలండి. క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి దానికి కొద్ది అల్లాన్ని యాడ్ చేసి మిక్సీ సహాయంతో ఇలా చక్కగా జ్యూస్లా చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని చక్కగా వడకట్టుకోవాలండి. ఎటువంటి వ్యాయామాలు పాటించకుండానే మన శరీరంలోని కొవ్వును మరియు అధిక బరువు, స్థూలకాయ సమస్యను దూరం చేసే అద్భుతమైన పానీయం రెడీ అయిందండి. పెరుగుతున్న బిజీ లైఫ్లో మన శరీరానికి తగినంత వ్యాయామం ఉండట్లేదండి. దానివల్ల బెల్లీ ఫ్యాట్గా పిలువబడే పొట్ట చుట్టూ ఏర్పడే కొవ్వు మరియు స్థూలకాయ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారండి. అలాగే పిల్లల్లో కూడా ఈ మధ్య చాలా ఊబకాయ సమస్య పెరిగిపోతుందండి. అలాంటి వారు కూడా ఈ పానీయాన్ని తీసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని చక్కగా వడకట్టుకున్నామండి. తర్వాత ఈ పానీయానికి ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక అరచెక్క నిమ్మరసం. నిమ్మరసం కూడా చాలా మంచిదండి. ఇటు హెల్త్కి మరియు వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. స్థూలకాయం, అధిక బరువు మరియు శరీరంలో పెరిగిపోయిన కొవ్వు అంటే పొట్ట చుట్టూ, పిరుదల చుట్టూ, తొడల చుట్టూ మరియు చేతుల దగ్గర ఇలా శరీర భాగాల్లో పెరిగిపోయిన కొవ్వును కరిగించడంతో పాటు అధిక బరువు, స్థూలకాయ సమస్యను దూరం చేసే అద్భుతమైన పానీయం రెడీ అయిందండి. దీన్ని మీరు ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను చాలా తక్కువ కాలంలోనే పొందవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. మీరు ఉదయం లేవగానే మీ బ్రషింగ్ అయిపోయిన తర్వాత, అంటే మీ దంతావధానం అయిపోయిన తర్వాత శుభ్రంగా ఒక గ్లాసు పరిమాణంలో ఈ పానీయాన్ని తయారు చేసుకుని తాగాల్సి ఉంటుందండి. ఇది తాగిన తర్వాత 1 గంట వరకు ఎటువంటి కాఫీ కానీ, టీ కానీ మరియు అల్పాహారం కానీ తీసుకోవద్దండి.
దీన్ని సేవించిన తర్వాత సుమారు 1 గంట ఆగిన తర్వాత మీ ఉదయపు అల్పాహారాన్ని ముగించండి. ఇలా ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా ఒక నెల రోజులు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మీరే చవి చూస్తారండి. ఏదైతే మీరు పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు ఉందో అది కరగటం ప్రారంభమవుతుంది. అలాగే స్థూలకాయం, అధిక బరువు అంటే మీ బరువులో కూడా గణనీయమైన మార్పు కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. అయితే క్రమం తప్పకుండా ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ పానీయాన్ని సుమారు ఒక నెల రోజులు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను మీరే చవి చూస్తారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ ఉపయోగించి ఏదైతే అధిక బరువు, స్థూలకాయం మరియు శరీరంలో కొవ్వు పెరిగిపోయే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి చాలా తేలిగ్గా బయటపడతారని నేను ఆశిస్తున్నానండి. అలాగే ఈ పానీయం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఈ రోజుల్లో పెరుగుతున్న వైరస్లు మరియు బ్యాక్టీరియల్ సమస్యలను దూరం చేయడంలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అయితే మీరు మర్చిపోవద్దండి, సుమారు ఒక నెల రోజులు తప్పకుండా వాడి అద్భుతమైన ఫలితాలను మీరు సులభంగా అందుకుంటారని నేను భావిస్తున్నాను. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.